సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇంద్రియాలన్నింటిలో కంటి చూపు అతి ప్రధానమైనదని మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి కంటి చూపు రక్షణలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 10 మందికి తెలియడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. నేను డాక్టర్ హేమలత. ఆఫ్టల్ స్క్రీన్స్ అధికంగా వాడటం వల్ల వచ్చే కంటికి సంబంధించిన ఇబ్బందులు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చేస్తున్నాం. గతంతో పోలిస్తే క్రమంగా ప్రతివారీ స్క్రీన్ టైం పెరుగుతూ వస్తోంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ డిజిటల్ స్క్రీన్స్ మీద ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనివల్ల వచ్చే ఇబ్బందినే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. దీనిలో లక్షణాలు తలనొప్పి, చూపు మసకబారటం, కన్ను అలసిపోయినట్టు ఉండటం, మెడనొప్పి మరియు కళ్ళు పొడివారటం. దీనికి తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు: కంటికి తగినంత విశ్రాంతి ఇవ్వడం. రోజులో కనీసం 7 గంటల పాటు నిద్ర అవసరం. ఎక్కువసేపు కంప్యూటర్ మీద పనిచేసేవారు 20-20-20 రూల్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుంచి 20 అడుగుల దూరంలోని ఏదైనా ఒక వస్తువును 20 సెకండ్ల పాటు చూడడం ద్వారా కంటి యొక్క కండరాల్ని రిలాక్స్ చేయవచ్చును. సాధారణంగా ఒక మనిషి తన కంటి రెప్పలను నిమిషానికి 8 నుండి 21 సార్లు మూస్తాడు. కానీ అదే మనిషి ఏదైనా స్క్రీన్ చూస్తున్నప్పుడు రెప్పలను 60% తక్కువగా అరుపుతాడు. దీని వలన కంటిలోని తేమ ఆరిపోయే అవకాశం పెరిగిపోతుంది. అందువలన మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు ఎక్కువసార్లు రెప్పల్ని మూయడానికి ప్రయత్నించండి. అలాగే స్క్రీన్ చూసే సమయంలో రూమ్ వెలుతురు కూడా తగినంత ఉండేలాగా జాగ్రత్త పడాలి. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు స్క్రీన్ బ్రైట్నెస్ ని కూడా తగ్గించుకోవడం వల్ల కళ్ళు త్వరగా అలసటకి గురికావు. స్క్రీన్ యొక్క కలర్ సెట్టింగ్ ని వార్మ్ కలర్ కి మార్చుకోవాలి. అలాగే బ్లూ లైట్ ఫిల్టర్ లేదా నైట్ మోడ్ ని ఆన్ చేయడం ద్వారా కంటి మీద పడే బ్లూ వేవ్ లెంత్ లైట్ ని తగ్గించుకొనవచ్చును. కాంటాక్ట్ లెన్స్ వాడేవారిలో కళ్ళు పొడివారటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెన్స్ టైం ని తగ్గించుకోవడం మంచిది. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ ని మరీ క్రిందికి కాకుండా మన కంటి లెవెల్ కి తగ్గట్టుగా అమర్చుకోవాలి. దీని ద్వారా మెడ కండరాలపై ఒత్తిడిని తగ్గించుకొనవచ్చును. అలాగే ఏసీ లేదా ఫ్యాన్ గాలి మన మొహం మీదకి డైరెక్ట్ గా రాకుండా ఉండేలాగా చూసుకోవడం ద్వారా డ్రైనెస్ ని తగ్గించుకోవచ్చును. ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరో అంచనాల ప్రకారం మన ఏసీలోని టెంపరేచర్ను 1 డిగ్రీ పెంచడం ద్వారా 3 నుంచి 4% విద్యుత్తుని ఆదా చేయవచ్చు. అంతేకాకుండా ఏసీని మనకి కంఫర్ట్ జోన్లో అంటే 25 డిగ్రీల పైన ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణే కాకుండా కన్ను పొడివారడాన్ని కూడా తగ్గించుకొనవచ్చును. పొడి వాతావరణంలో పనిచేసేవారు రూమ్ హ్యూమిడిఫైయర్ని వాడవచ్చును. డ్రై ఐ లక్షణాలు అంటే కన్ను పొడివారటం, గడగడలాడటం వంటివి ఎక్కువగా ఉన్నవారు వెంటనే నేత్ర వైద్యుని సంప్రదించి తగిన ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ ని వాడాలి. ఈ వీడియోలో వివరించిన టిప్స్ అన్నీ మీకు కంటి సంరక్షణలో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఈ జాగ్రత్తల్ని మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ సందేహాలను క్రింది కామెంట్ చేయండి, వాటికి సమాధానం ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.